తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. చిన్న మాట ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు, మాతో మరల మాట్లాడండి. ఇంతవరకు వాక్యం ఇచ్చి కడిగి మమ్మల్ని శుభ్రం చేశావు. శుభ్రము చేయబడిన పాత్రలో ఇప్పుడు శ్రేష్టమైన నీ సత్యవాక్యాన్ని పోయండి, ఫలింపనేయండి. నన్ను మమ్మల్ని దర్శించండి. యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. 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 చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఇంతవరకు చాలామంది చదువుతారు తెస్సలోనికైల పత్రిక, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడునని అందరికీ తెలుసు ఈ విషయం. నమ్మి బాప్తిస్మం, నమ్మకుండా బాప్తిస్మం పొందితే వేస్ట్. మళ్ళా ఎవరిని నమ్మాలి? యేసు ప్రభువుని నమ్మాలి. ఏమని నమ్మాలి? ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు, యజ్ఞం చేయడానికి, శిలువలో మరణించటానికి, నా కోసం, నా పాపాల కోసం మరణించడానికి వచ్చాడని నమ్మాలి. మరణించాడని నమ్మాలి, భూస్థాపన చేయబడ్డాడని నమ్మాలి, తిరిగి మళ్ళీ లేచాడని నమ్మాలి. అదే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అంటే ఇప్పుడు వస్తుంది కదా. అయితే నమ్మి బాప్తిసం పొందితేనే కాదు, రక్షణ పొందాలంటే ఇంకొక విషయం కూడా ఉంది బైబిల్లో. అది ఇది 13, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు. రక్షణ పొందడానికి 2 కావాలి. మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రభువు వలన ప్రేమించబడిన వాళ్ళు అంటే అర్థమైందా? ప్రభువు ప్రేమించిన వ్యక్తులు. అలాగే మనము ప్రభువును ప్రేమించాలి. 2 ఉన్నాయి. భర్త భార్యను ప్రేమించడం వేరు, భార్య భర్తను ప్రేమించడం వేరు. దేవుడు మనల్ని ప్రేమించటం వేరు, భక్తులు దేవుణ్ణి ప్రేమించటం వేరు. రోమా 8లో అంటాడు, దేవుణ్ణి ప్రేమించిన వారికి. దేవుణ్ణి ప్రేమించారు కొంతమంది. చూడండి రోమా పత్రిక 8వ అధ్యాయము వీళ్ళారా 28. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కావాలి. చాలు, అది ఎక్కటే చాలు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నారు వీళ్ళు? అంటే ఎవరిల్లు? భక్తులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు, రక్షింపబడిన వాళ్ళు, విశ్వాసులు. వీళ్ళు దేవుణ్ణి ప్రేమించటం మెయిన్ లక్షణం. ప్రేమించటం అంటే మామూలు ప్రేమ కాదు. ఇక దేవుని కంటే ఇంక దేన్ని ప్రేమించనంత ప్రాణప్రదంగా ప్రేమించటం. హల్లెలూయా. ఇక్కడ మనం చదివినది ఏంటి? ప్రభువు వలన ప్రేమించబడిన వారు. అంటే ప్రభువు మనల్ని ప్రేమించటం. దేవుడు మనల్ని దేవుడు లోకమును ప్రేమించటం. దేవుడు లోకమును ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపకుండా ఉండునట్లు ఆయనను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దేవుడు భక్తులను ప్రేమిస్తున్నాడు, భక్తులు దేవుని ప్రేమిస్తున్నారు. అయితే ఆ వాళ్ళతో మాట్లాడుతూ పౌలు, సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. పరిశుద్ధపరచబడాలి అంటే ఎవరు టేకప్ చేయాలి? ఇది చాలా ముఖ్యం. రక్తముతో కడగబడితే దాన్ని పవిత్రీకరణ అంటారు. ఆత్మ నిన్ను పరిశుద్ధపరిస్తే దాన్ని పరిశుద్ధపరచబడుట అంటారు. 2 దగ్గర ఉంటాయి కానీ అర్థం కావు. కాబట్టి రక్షణ పొందడానికి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఎప్పటి నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట? దేవుడు ఆది నుండి మిమ్మును, అంటే అందరినీ దేవుడు పరలోకాన్ని తీసుకుపోడు. చర్చికి వచ్చినంత మాత్రాన నువ్వు పరలోకానికి వస్తావని గ్యారంటీ లేదు. కొంతమంది చర్చికే రారు. శిలువలో దొంగ ఎప్పుడు పోయినాడంటే చర్చికి? శిలువలో దొంగ ఏనాడైనా చర్చికి పోయినాడా? బాప్తిసం తీసుకున్నాడా? కానీ ఎక్కడ పోయినాడు? నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో
హల్లెలూయా. కొంతమంది చర్చికే రారు, యేసు ప్రభుని నమ్మి హాస్పిటల్ నుంచి అట్లా చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. 2000 సంవత్సరాల నుంచి కోట్ల మంది భక్తులు పరదేశికి చేరుతున్నారు. దేవుని నమ్ముకోకుండా, నమ్మినామనే భ్రమలో ఉంటూ, జీవితం మార్చుకోకుండా కఠినులై, యథార్థమైన ప్రార్థన లేక, ప్రార్థన ద్వారా జవాబులు పొందక చాలామంది భ్రమపరిచి ఆత్మచేత చనిపోయి పరలోకం పోతంలో అనుకుంటూనే పాతాళం పోతున్నారు. కాబట్టి రక్షణ పొందటంలో ఇంకొక దేవుని ఉద్దేశం, ఆది నుండి వీడు కావాలి, ఈడు కావాలి, ఈడు కావాలి, వీడు ఈమె కావాలి అని దేవుడు సెలక్షన్ చేసుకున్నాడు లోకంలో. తల్లిదండ్రులు ఇద్దరు పాపంలోనే బతుకుతుంటారు, కానీ కొడుకుని దేవుడు రక్షించుకుంటాడు. ఎవరు అట్టేటోళ్ళు చెప్పండి? కోరహు కుమారుడు. చెప్పాను నేను ఇంత. ఇంకా చాలామంది ఉన్నారు అట్లా. భక్సింగ్ గారు నాయన అమ్మ ఇద్దరు పంజాబీస్, వాళ్ళు ప్రభువుని నమ్ముకోలే, కానీ భక్సింగ్ గారు ప్రభువుని నమ్ముకొని గొప్ప సేవ చేశాడు. హల్లెలూయా. భక్సింగ్ గారి తండ్రికి భక్సింగ్ గారే బాప్తిజం ఇచ్చాడు. వాళ్ళ నాయనకి ఎవరు ఇచ్చారు బాప్తిజం? ఇప్పుడు చెప్పండి. భక్సింగ్ గారి నాయనకు భక్సింగ్ పుట్టాడు, కానీ భక్సింగ్ గారి ఆత్మీయంగా పుట్టినవాడు వాళ్ళ నాయన. భక్సింగ్ గారికి ఆత్మీయ కుమారుడు భక్తి సింగ్ గారి నాయన. ఎట్లుంటాయి విచిత్రమైన కార్యాలు రిల్లరా. కనుక తల్లిదండ్రులు ఇద్దరు భయంకరమైన జీవితం జీవిస్తుంటారు, పిల్లలు రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు భక్తిపరులు అయిన వాళ్ళు ఉన్నారు, కానీ పిల్లలు భయంకరమైన దుష్టులు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇస్సాకుకు రిబ్కాకు ఎవరు పుట్టినారు? ఏశావు. వాడు భ్రష్టత్వంలో ఫస్ట్ లిస్ట్ ఉన్నాడు. ఇస్సాకు కొడుకుల్లో కడుపులో ట్విన్స్ పుడితే రిబ్కాకు, ఒకడు నిత్యాగ్నిగుండం పోయినాడు, ఒకడు నిత్య జీవం పోయినాడు. చెప్పగలవా నువ్వు నీ ఇంట్లో నుంచి ఎవరు ఎట్లా పోతారో? కుటుంబం అంతా మారు మనసు పొంది దేవుల్లో ఉండటం అనేది అందరికీ కుదరదు. ఆ యెహోషువలాగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామన్న కుటుంబాలు రేర్. కాబట్టి నీ కుటుంబంలో నువ్వు రక్షణ పొందుతాను అందరూ పోలోమని వస్తారనుకోవద్దు. కొన్నిసార్లు లూదియా కుటుంబం మారిపోయింది, జైలర్ కుటుంబం మారిపోయింది. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆది నుండి వీళ్ళు నాకు కావాలని ఏర్పాటు చేసుకున్న వాళ్ళలో నువ్వు ఉండటం నీ భాగ్యం. హల్లెలూయా. అయితే మీరు సత్యము నమ్ముట వలనను అన్నాడు. ఫస్ట్ ఏంటి? సత్యాన్ని. అబద్ధాన్ని నమ్మితే, ఇప్పుడు నేను ఏదో భక్తుని, ఒక దేవతకు భక్తుని అనుకో, జీవితకాలం అంతా ఏళ్ళ తరబడి ఆ దేవతకు పూజ చేసినాను, చివరికి చూసి అది సత్యమే కాదు, చచ్చిపోయేటప్పుడు నరకానికి పోతున్నాను, అది సత్యం నమ్మినట్ట? అబద్ధమును నమ్మితే నిత్య నరకమే. కాబట్టి సత్యాన్ని నమ్ముట వలనను రక్షణ పొందాలి. అంటే సత్యాన్ని నమ్మడం ఒక ఎత్తు అయితే, ఆత్మ వలన నెక్స్ట్ ఏం కావాలి? పరిశుద్ధపరచబడాలి. అది సంగతి. నువ్వు సత్యాన్ని నమ్ముకోకుండా అబద్ధాలను కన్నా నమ్ముకుంటూ పోయినావు అనుకో, నీ మాటలు నువ్వే నమ్మినావు అనుకో, ఎవరో చెప్పిన మాటలు గైడ్ లైన్స్ నువ్వు నమ్మి పాడైపోతే దానికి దేవుడు కారకుడు కాదు. సత్యాన్ని మాత్రమే నమ్మాలి. నిన్న రంజిత్ అన్నకు సర్టిఫికేట్ ఇచ్చిన ఆయన అమెరికాలో ఉన్న ఆయన అది ఇండియానే, హిందీలో మాట్లాడుతున్నాడు, కాశ్మీర్ బ్రాహ్మణ్. ఆయన 100 మఠాలకి అంటే టెంపుల్స్కి వాళ్ళ నాయన పెద్ద పూజారి అయితే ఆయనకు ఒకడే పెద్ద కొడుకు. పెద్ద కొడుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఇక ఎంత అగసాట్లు పెట్టినా కొట్టినారు, నా ఒళ్ళంతా దెబ్బలేనండి, పైకి డ్రెస్ వేసుకొని ఉన్నాను అన్నాడు ఆయన. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. దేవుడు తీసిపోయి ఆడబెట్టాడు. వీడు అమెరికాలో ఉన్నాడు. అసలు పోయిన సంవత్సరం మన ప్రధానమంత్రి మోడీ గారికి సర్టిఫికేట్ ఇచ్చినాడు ఆయన, శాంతి సంబంధమైంది. ఈసారి ఓఫీర్ అన్నకు వచ్చింది. ఏమనుకో, చాలామంది ద్వేషించి దూషించి సేవకులను చివరికి నువ్వేనా గలిబిలి అవుతావు, జాగ్రత్త. అన్న ఎవరిని ద్వేషించడు, కానీ ప్రపంచంలో 120 దేశాలు గుర్తించి ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చిన ఆయన శాంతి దూత.
శాంతిని కోరుకునే వ్యక్తి, సమాధానాన్ని కోరుకునే వ్యక్తి అని చెప్పాడు. అట్లా ఎంతోమంది మారుతున్నారు. సత్యాన్ని నమ్మాడు కనుక ఆయన బాగుపడ్డా లేదా? అంతేకాదు, రెండవది ఏంటి? ఆత్మ వలన అది నువ్వు సత్యాన్ని నమ్మడం ఒకటే కాదు, చివరి వరకు నమ్మాలా. ఏదో రొంత నీకు విరోధంగా మాట్లాడినంత మాత్రాన నాకు నచ్చలేదండి ఆయన అట్లా మాట్లాడినంటే, నీకు నచ్చేది నేను నోరు మూసుకొని నేర్చుకో, అంతే. నాకు తెలిసినది నీకు నచ్చటం నచ్చకపోతే నాకు సంబంధం లేదు. నేను దేవునికి నచ్చాలి. నేను దేవునికి నచ్చకపోతే నన్ను కొడతాడు ఆయన. నువ్వు కూడా ఎవరికి నచ్చాలి? మనం అందరం కలిసి, సంఘం అంతా కలిసి ఎవరికి నచ్చాలి? ఆయనకు నచ్చితే పెళ్లి చేసి, లేకుంటే పట్టుకో అంటాడు. నాకు ఆ పెళ్లి కూతురు నచ్చలేదు అంటాడు. ఏం చేస్తావు అప్పుడు? అస్సలు పెళ్ళి ఎప్పుడు అవుతుందండి? నచ్చితేనే కదా అయ్యేది పెళ్ళి. ఒక పెళ్లి కూతురును చూసినాడు ప్రపోజల్లో, పెళ్లి కూతురు నచ్చితే కదా మిగతాన్ని కొనసాగేది. నాకు నచ్చలే నేను చేసుకోనంటే చేయగలవా పెళ్ళి? చేయలేవు. చేసినప్పుడు 4 రోజులు ఉండరు వాళ్ళు, అంతే. ఇష్టం పుట్టాలి. దేవునికి ఇష్టం పుట్టిన భక్తులు ఎవరంటే, ఆది నుండి దేవుడు ఏర్పాటు చేసుకొని సత్యాన్ని నమ్మిన వాళ్ళను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళు రక్షణ పొందుటకు దేవుడు ఏర్పాటు. ఆది నుండి అది సంగతి. ఆది నుండి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. మైండ్లో ఉంది, పలానోడు సత్యాన్ని నమ్ముతారు. రెండవది, ఆత్మ వలన వాళ్ళు ఆత్మ పరిశుద్ధ పరిస్థితి. అది ఒరిజినల్ హోలీనెస్. చూడ్డానికి పాపంతో బతికినట్టే కనపడతారు వాళ్ళు. చూడ్డానికి వేషధారుల మరి ఉంటారు, చూసేదానికి ఏసేపులాగా పాపం చేసినట్టు కనపడతారు, కానీ పాపం చేశాడు ఏసేపు? దేవుడు పరిశుద్ధపరిచిన, ఆత్మ పరిశుద్ధపరిచిన భక్తుడు ఏసేపు. ఎన్నిసార్లు లోపరుచుకోవాలని చూసినా కూడా పాపంలో పడని పరిశుద్ధుడు. అది సత్యాన్ని నమ్మడం. పరిశుద్ధపరచబడిన వాళ్ళని దేవుడు ఏమిస్తాడు? వాళ్ళకు రక్షణ పొందుకుంటాడు. అయితే ఇంకొక మాట, ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని నమ్ముతావో, సత్యాన్ని గ్రహిస్తావో, నమ్ముతావో, అప్పుడు సత్యం నిన్ను స్వతంత్రునిగా. అది సంగతి. సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు, యేసు ప్రభు సత్యం అని నువ్వు నమ్మేంత వరకు నీకు విడుదల రాదు. సత్యాన్ని కానీ నమ్మితే అప్పుడు విడుదల వస్తుంది. ఎప్పుడైనా దేవుని వాక్యం చెప్పేటప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు అనుకో, లోపల కంప్లీట్ విడుదల వస్తుంది. హల్లెలూయా. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. యోహాను 8:1 రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము ఆ ప్రారంభ వచనాలు అది ఉంటుంది. ఎవరైనా చదవండి. స్త్రీల నుంచి ఎవరు తీస్తారు ముందు చూద్దాం. చదువు. 8 ప్రారంభంలోనే సత్యమును గ్రహించెదరు. అదేలే చదవండి. అప్పుడు సత్యం మిమ్మును, అదేలే చదవండి. ఎక్కడ నిలబడాలి? మన సంఘంలో కాదు, వాక్యములో నిలబడాలి. ఇంకా వాక్యములో నిలబడితే అప్పుడు నాకు శిష్యులయ్యండి సత్యాన్ని సత్యం అంటే అప్పుడు అర్థమవుతుంది. నీకు అంతవరకు అర్థం కాదు. ఏదో మన లోకంలో మనం భక్తి కట్టడం అనుకుంటున్నాం భక్తి అంటే, కానీ దేవుని దృష్టిలో భక్తి అంటే నువ్వు సత్యాన్ని నమ్మాలి, సత్యం నువ్వు గ్రహించాలి, సత్యం నిన్ను విడిపించి స్వతంత్రునిగా చేయాలి. అంతేకాదు, నువ్వు సత్యములో ప్రతిష్ఠించబడకపోతే పరలోకానికి రావచ్చు, సింహాసనం ఎక్కలేవు. యోహాను 17:17 ఎవరైనా తీయండి. ఈజీ. 17:17 తీయండి. పురుషులు చదువుతారు ఇప్పుడు. సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. ప్రతిష్ఠించబడాలండి. కొంతమంది వీళ్ళరా జుట్టంతా పెంచుకో, ఏమంటే దేవతకు నేను ప్రతిష్ఠించుకున్నాను, తల వెంట్రుకలు నేను ఇవ్వాలనుకున్నాను. దానికి ఇచ్చే ఏ ప్రయోజనం ఉంటుంది? అసలు మరణించి తిరిగి లేచిన సత్యవంతుని కోసం నువ్వు ప్రతిష్ఠించబడితే అది దేవుని కోరిక. హల్లెలూయా. సత్యమునందు వారిని ప్రతిష్ఠిత చేయమని ఎవరి ప్రార్థన? యేసు క్రీస్తు ప్రార్థన. 17వ అధ్యాయం అంతా ఎవరి ప్రార్థన? యేసు ప్రభు గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన అది. అయితే చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం.
అయినను గట్టి చదవాలా, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనది నీకు ఈ సంగతులు నీకు ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై బాగా ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి. నువ్వు దేవుని సంఘంలో ఒక పిల్లర్ లాగా ఉండాలంటే ఇప్పుడు ఎన్ని స్తంభాలు ఉన్నాయా? ఈ పక్క 5 స్తంభాలు ఉన్నాయి, ఈ పక్క 5 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు లేకుండా ఇక్కడ కూర్చుంటామా మనం? కాబట్టి ఎవరో కొంతమంది భక్తులు దేవుడు వాళ్ళను స్తంభాలుగా చేయాలనుకుంటే మనం కూర్చొని అన్ని మన పనులు చేసుకుంటున్నాం. నువ్వు నేను సత్యానికి స్తంభంగా ఉండాలంటే ఫస్ట్ సత్యాన్ని నమ్మాలి. తర్వాత మెల్లగా నువ్వు సత్యాన్ని గ్రహించాలి. తర్వాత ఆ సత్యం నిన్ను విడిపిస్తుంది. సత్యం విడిపిస్తుందండి. అబద్ధం నిన్ను బంధిస్తుంది, సత్యం నిన్ను విడిపిస్తుంది. ఆ విడిపించబడిన జనములంతా ఏ సంఘములో ఉంటారో ఆ సంఘము సత్యానికి స్తంభముగా ఉంటుంది. అది సంఘం అంటే. హల్లెలూయా. అది సంఘం అంటే, నువ్వే ఆ సంఘం అంటే. అయితే నువ్వు సత్యాన్ని ప్రేమించు, అబద్ధాలను ప్రేమించకూడదు. వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట వినకూడదు. దేవుడు చెప్పిన మాటలు వినాలి, లోపడాలి. రంజిత్ నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరూ ద్వేషించారు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోయినారు, భార్య పిల్లలు చాలా బాధ పెట్టారు, అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ దూరం చేశారు. అయినా దేవుని కొరకు సత్యం కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు 45 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచంలోనే ఒక ఫిగర్, ఒక 120 దేశాలకి ఇప్పుడు అన్న ఎక్కడికి పోయినా వీసా అక్కర్లేదు. తెలుసా మీకు? వీసా అక్కర్లేదు. ఎందుకంటే ఈయన శాంతి కాముకుడు, భారతదేశంలో ఇతను ఉన్నాడని ప్రపంచ దేశాలు గుర్తించారంటే ఏ ఎయిర్పోర్ట్లో కూడా పాస్పోర్ట్ ఒకటి ఉంటే చాలు, దానికి మళ్ళీ ప్రత్యేకంగా వీసాలు అవసరం లేదు. ఎందుకంటే సత్యాన్ని ప్రేమించాడు, సత్యానికి లోబడ్డాడు, సత్యాన్ని నమ్మాడు. 1 కొరింథీ 13లో ఒక మాట ఉంటుంది, సత్యాన్ని మాత్రమే ప్రేమించ, దాని అందే సంతోషించాలి. చూడండి, ఎవరైనా మీరు ఎప్పుడైనా వినింటారు అది. కొరింథీ పత్రిక 13వ అధ్యాయము, దుర్నీతి విషయమై సంతోషించక ఆ సత్యమునందు ఆలోచన అన్నమాట. మనం ఎక్కడ సంతోషపడాలా? ఏమండి, ఏందో భ్రమలో ఈరోజు నీకు అది ఇష్టం, ఇది ఇష్టం, ఇంకొకటి పదవి ఇష్టం అంటే సంతోషించేది అది సత్యం కాదు. ఎందుకంటే 4 రోజులు పోతుంది అది. కానీ దేవుని సత్యములో నువ్వు సంతోషిస్తే అది ఎటర్నల్, నిత్యము నీకు సంతోషం ఉండాలంటే దేవునిలో దేన్ని ఇష్టపడాలి? నువ్వు సత్యాన్ని మాత్రమే నమ్మాలి. ఎవరు కదిలించినా కూడా కదిలించబడకూడదు. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే సత్యం. కాబట్టి ఫస్ట్ మెసేజ్లో ఏం చెప్పాను? యేసు ప్రభుకు ఇంకొక పేరు ప్రార్థన. ఇప్పుడు యేసు ప్రభుకు ఇంకొక పేరు సత్యం. యేసును నమ్ముతున్నావు అంటే నువ్వు బైబిల్లో ఉన్న సత్యం అంతా నమ్మాలి. అప్పుడు దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు. ఏమండి, నాకు మధ్యాహ్నం పూట మెసేజ్ అయిపోయింది రంజిత్ అన్నది, నాకు కళ్ళు అంతా బాగలేవు, ఏడుపు వచ్చేసింది భయంకరంగా. నేను పోయి మొహం కడుకుందామని వెళ్ళిపోయినాను. నేను అట్లా పోయిన తర్వాత ప్రవీణ్ పగడాల గురించి రంజిత్ అన్న మాట్లాడుతున్నాడు. నేను ఆడ లేను. నా వారు ఫోన్ చేసి, నువ్వు లేవా ఆడ, అందరు ఉన్నారు, నువ్వు లేవు. నాకు నేను అట్లా మొహం కడుక్కుందామని వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ బయటకు సేమ్ డ్రెస్సులో ఉన్నాను నేను. నన్ను చూడండి మీరు. అయితే ఇది అదే డ్రెస్ అనుకుంటారు అప్పటి నుంచి. లోపల షర్ట్ ఇప్పుడు మళ్ళా కొత్త తెల్లది చక్కగా ఇప్పుడు చేసిన ఉతికిస్తూ చేసినది, పైన ఇదే కోట్ వేసుకున్నాను. ఎదురికి వస్తుంటే అన్న ఇట్లా వస్తున్నాడు. అన్నా అన్నాను నేను ఊరికే అంతే. తమ్ముడు, రవి తమ్ముడు అన్నాడు. పోయి అన్న చేయి ఇచ్చి బాగా చక్కగా పలకరించి మాట్లాడి భోంచేసాను. అన్న చుట్టూరు బాడీ గార్డ్స్ ఉన్నట్టు అందరూ ఇట్లా చేతులు పట్టుకోండి. దైవజనుడు నిన్ను ఇష్టపడితే దేవుడు కూడా నెక్స్ట్ ఆయన ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన పంపింది ఈయననే కదా, ఆయన పంపించిన ఆయనే కదా ఈయన. కాబట్టి దేవుడు ముఖ్యం,
సేవకుడు ముఖ్యం కాదు, సేవకుడు కూడా అంతో ఇంత ముఖ్యమే. హల్లెలూయా. అందుకే యెహోవాను నమ్ముకొనుడి మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకునేటప్పుడు మీరు కృతార్థులవుతారు. అట్టివారు దీవించబడుదురు గాక. రండి ప్రార్థన చేద్దాం.